We are in Darjeeling. మేము ఇక్కడ నేపాల్ లోకల్ మార్కెట్లో పానీపూరి ఇంకా చిప్స్ ట్రై చేసాము. ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పి మొత్తం చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందు వీడియోస్ ఎవరన్నా మిస్ అయింటే తప్పకుండా చూడండి. అందులో నేను చైనా బార్డర్ ఇంకా బ్యూటిఫుల్ స్టాచ్యూస్ చూపించాను. ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హే, వెల్కమ్ టు హై ఫై వ్లాగ్స్. ఓకే, మనం ఇప్పుడు డార్జిలింగ్లో ఉన్నాము. లాస్ట్ వీడియోలో మనం పెల్లింగ్ నుంచి డార్జిలింగ్కి ట్రావెల్ చేసాము. పెల్లింగ్లో ప్లేసెస్ అన్ని కవర్ చేసుకొని, ఈ హోటల్లో ఫుడ్ వచ్చి ఓకే అండ్ రూమ్ స్టే కూడా ఓకే. ఇట్స్ ఏ 3 స్టార్ హోటల్. సో పర్లేదు, బాగానే ఉంది, యావరేజ్ హోటల్ అంతే. అండ్ ఫుడ్ మీరు చూస్తున్నట్లయితే ఇలా ఉంది, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మన ఇండియన్ స్టైలే వండారనమాట. ఓకే, యావరేజ్ ఫుడ్ కూడా. అండ్ కమింగ్ టు ద ప్లేసెస్ పక్కన పెడితే డార్జిలింగ్ చాలా బాగుంటుంది. బట్ ప్లేసెస్ చాలా తక్కువ ఉన్నాయి చూడడానికి. ఇక్కడ ఎలా అంటే మీరు జస్ట్ ఆ రోడ్ ట్రావెల్ ఇంకా వెదర్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రమే రావాలి. ప్లేసెస్ చూడాలి, చాలా బాగుంటాయి, అది ఇది పెట్టుకుంటే కుదరదు. జస్ట్ ఆ వెదర్, ఆ రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే రావాలి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మెయిన్గా డార్జిలింగ్లో వెదర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇంకా హిల్ స్టేషన్ ఇది, సో ఫుల్ ఫాగీగా ఉంది. ఈ టైంలోనే ఇలా ఉంది అంటే ఇంకా డిసెంబర్, జనవరి ఆ టైంకి వస్తే అసలు మంచుకి ఉండలేము ఇక్కడ. అసలు ఇప్పుడే చాలా చలిగా ఉంది. మెయిన్గా డార్జిలింగ్లో చెప్తున్నా కదా, జస్ట్ వెదర్ కోసం మీరు రావచ్చు. ఆ రోడ్ ట్రిప్, ఆ ఫాగ్, ఆ సీనరీస్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైమ్ రోడ్స్ ఇక్కడ అస్సలు బాగోవు. మీరు చూస్తున్నట్లయితే నేపాల్ బార్డర్ చూడడానికి వెళ్తున్నాము. ఆన్ ది వేలో పైన్ ట్రీస్ కనిపించాయి. నేను ఇది కార్లో నుంచే జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి రికార్డ్ చేశాను. ఈ స్టాప్ మన లిస్ట్లో లేదనమాట. బట్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. మీకు సీనరీ వెళ్ళేటప్పుడు మొత్తం పైన్ ట్రీసే కనిపిస్తాయి. ఇక్కడ జస్ట్ ఫోటోషూట్కి ఆగచ్చు అంటే ఆగచ్చు. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇది చూస్తున్నట్లయితే మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయింది. జస్ట్ ఫర్ ఫోటో దిగచ్చు అనమాట, అంతే. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే హాఫ్ నేపాల్ ఉంది, హాఫ్ ఇండియా ఉంది. మనకి ముందు వీడియోస్లో చూసుకున్నట్లయితే చైనా బార్డర్ చూసాము. ఆ చైనా బార్డర్ దగ్గర మీకు మొత్తం బార్డర్ వేసి ఉన్నారు. అటు సైడ్ కలవలేదు, ఇక్కడ అలా ఏం లేదు. అటు సైడ్ నుంచి విలేజెస్ ఇక్కడ వీడియోకి అంత కనిపించట్లేదు. యాక్చువల్లీ కొండ కింద హౌసెస్ ఉన్నాయన్నమాట, మనకి వీడియోకి కనిపించట్లేదు. చూడండి, ఇక్కడ నేపాల్ బార్డర్ 0 కిలోమీటర్స్ అని రాస్తున్నారు. సో సపరేట్గా బార్డర్ ఏం లేదనమాట. ఇక్కడ రైట్ సైడ్ ఉండేది మొత్తం నేపాల్ అనమాట, లెఫ్ట్ సైడ్ ఇండియా. అండ్ మార్కెట్ వచ్చేసి ఇది. అండ్ దిస్ ఈజ్ నాట్ ద మెయిన్ మార్కెట్. పశుపతి మార్కెట్ అని ఇంకోటి ఉంది. అది ఒరిజినల్ నేపాల్ బార్డర్ క్రాస్ అయ్యి వెళ్తాం మనము, అది మెయిన్ మార్కెట్. బట్ కంపేర్ టు దట్ ఇక్కడే చీప్గా ఉన్నాయి అన్నీ. అండ్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి, ఇక్కడ అన్నీ లేవు. బట్ ఉన్నంత వరకు అన్నీ చీప్గా దొరుకుతున్నాయి. అక్కడ 2 కాస్ట్లీ ఉన్నాయి యాక్చువల్లీ పశుపతి మార్కెట్లో. చూస్తున్నారు కదా, ఇది ఒరిజినల్ బార్డర్ అనమాట. నేపాల్కి అఫీషియల్గా అటు సైడ్ మనం ఎంటర్ అవ్వచ్చు. మన డీటెయిల్స్ చెక్ చేసేసి లోపలికి పంపిస్తారనమాట. అండ్ ఈ బార్డర్స్ దగ్గరికి రాగానే మీకు ఫోన్లో టైమింగ్ ఇంకా లొకేషన్ కూడా చేంజ్ అయిపోతుంది. చైనా బార్డర్కి వెళ్ళాం కదా మనము, అక్కడ ఇక్కడ 2 ప్లేసెస్లో చేంజ్ అయిపోయింది. అండ్ దిస్ ఈస్ ద మార్కెట్. ఇది ఎంట్రన్స్. మీరు ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు, వెల్కమ్ టు నేపాల్. ఇక్కడ యాక్చువల్లీ చిన్న హౌసెస్లో కూడా గార్డెనింగ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంత గ్రీనరీగా ఉన్నా సరే ప్రతి హౌస్లో చూసుకోవచ్చు, హౌస్ మొత్తం చిన్ని చెట్లతో నింపేశారు. బార్డర్ క్రాస్ అవ్వగానే మీకు ఒక 1.5-2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి, నడచలేరు. సో హైట్ ఉంటుంది అనమాట ప్లేస్. సో ఇక్కడ ఈ వ్యాన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎక్కితే వాళ్ళే దింపేస్తారు అక్కడ. అండ్ మళ్ళీ మనకు కార్డ్ ఇస్తారనమాట. సో రిటర్న్లో వచ్చేటప్పుడు ఏ వెహికల్కి ఆ కార్డ్ చూపించినా సరే రిటర్న్ మళ్ళీ దింపేస్తారు. మనీ అట్ ఏ టైం తీసుకుంటారు అనమాట. సో వన్స్ మేము అక్కడికి వెళ్ళగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అండ్ లోకల్ చిప్స్ ట్రై చేసాము, చాలా ఫ్లేవర్గా ఉన్నాయి. మన సైడ్ ఉన్నట్లు అస్సలు లేవు, కొంచెం చెప్పాలంటే కుర్కురేలా ఉన్నాయి. బట్ అవి ఇంకా బాగున్నాయి తినడానికి. ఇవి లిప్ బామ్స్, లిప్స్టిక్ వెరైటీగా దొరుకుతున్నాయి అక్కడ. అండ్ జాకెట్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ ఫస్ట్ క్లాసే, ఫస్ట్ కాపీ అనమాట. క్వాలిటీ బాగానే ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, మనం ఆ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి రిమైనింగ్ మార్కెట్ చూద్దాము. టెంపుల్కి వెళ్ళేసి వచ్చేలోగా వర్షం కూడా తగ్గిపోయింది. జాకెట్స్ చూసుకోవచ్చు, ఎన్ని వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ.
బట్ చెప్పానుగా కాస్ట్ ఒరిజినల్ ప్రైస్కి ఏమాత్రం తగ్గట్లేదు. జాకెట్స్ ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 3K చెప్తున్నారు. పెద్ద హెవీ జాకెట్స్ అయితే 5,000 కూడా చెప్తున్నారు. సో హెవీ, చాలా హెవీ కాస్ట్. దీని బదులు ఒరిజినల్ కొనడమే బెటర్ మనం బయట. లెదర్ జాకెట్స్, ఇంకా బ్యాగ్స్, ఇంకా ఫ్యాషన్కి సంబంధించి చాలా ఉన్నాయి ఇక్కడ. వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్. యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఈ కత్తి అయితే పాత కాలంలో యూస్ చేస్తారు కదా రాజులు, అలా ఉన్నాయి అన్ని యాంటిక్ పీసెస్ లాగా. బట్ అవి యాంటిక్ పీసెస్ కాదు, చూడ్డానికి మాత్రమే అలా ఉన్నాయి. అండ్ అక్కడ లోకల్ పానీపూరి ట్రై చేసాము, బాగుంది పానీపూరి కూడా. లైక్ మనలా లేదు అసలు, టేస్ట్ కంప్లీట్ డిఫరెంట్. జస్ట్ ఆ పూరిలో ఆలు ఇంకా ఏదో మసాలా పెట్టిస్తున్నారు. వాటర్ టాంబ్రిన్ వాటరే, ఇలా బాటిల్లో ఉంటాయి. బాటిల్లో పోసుకొని మనమే తాగాలి. అండ్ తక్కువ యాక్చువల్లీ, ప్లేట్ 10 అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 10 20 3-4 పీసెస్ ఇస్తున్నారు అంతే. 10 రూపీస్కి 3 పీసెస్ అనుకోండి, అలా ఇస్తున్నారు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ చూసాం ఇక్కడ, చాలా కాస్ట్ చెప్పారు. 2000 ఏమన్నా అంటే ఒరిజినల్ బ్రాండ్ అంటున్నారు, ఫస్ట్ కాపీ కాదంట, అవన్నీ ఒరిజినల్ అంట. And this is the market. Hope you like this video. In case మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మిరిక్ లేక్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. మేము వెళ్ళిన రోజు యాక్చువల్లీ వెదర్ చాలా బాగుంది, వీడియోస్ చాలా బాగా వచ్చాయి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఎలా అయితే వెళ్ళామో అదే రూట్లో మళ్ళీ వాళ్ళు దింపేస్తారు, ఈ బార్డర్ నుంచి బయటకు వచ్చేయడమే. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.